మనిషి అన్న తర్వాత కష్టాలు వస్తాయండి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ చూస్తున్నవాడు పైన భగవంతుడు ఉన్నాడు. నీ కష్టాలకు, కన్నీళ్లకు, బాధలకు కారణమైన వాళ్ళని కర్మ అనేది అస్సలు విడిచిపెట్టదు. ఆ కర్మ వాళ్ళు ఖచ్చితంగా నువ్వు అనుభవించే శిక్షని వాళ్ళు అనుభవించేలా చేస్తుంది. తప్పు లేకుండా ఎవరైతే మాట్లాడారో ఆ ప్రతి ఒక్క మాటకు వాళ్ళు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అనవసరంగా తప్పు లేని వాళ్ళను తప్పు అని నిరూపించాలని ట్రై చేయకండి. ఇలా ట్రై చేస్తే భగవంతుడు ఎక్కడా ఊరుకోడు, అన్ని చూస్తూనే ఉంటాడు. నిజానిజాలేంటో తెలిసి తెలియకుండా అనవసరంగా వేరే వాళ్ళని అనటం తగ్గించుకోవటం చాలా మంచిది. లేకపోతే మంచితనంతో ఎంతమంది ఆగినా భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా మంచి వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకోడు. చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. పొరపాటున మంచి వాళ్ళ జోలికి వెళ్ళాలని మాత్రం ట్రై చేయకండి. తప్పు లేని వాళ్ళని తప్పు అని నిరూపించాలని అసలే ట్రై చేయ